ఎందుకు బ్రతుకుతామంటే చావడానికే మనం బ్రతుకుతున్నాం, ఇంకేం అందులో లేదు. కాకపోతే క్రైస్తవురాలుగా మనకున్న నిరీక్షణ ఏంటంటే, నేను మరణించినను తిరిగి లేస్తా. నా ప్రభువు పునరుత్థానుడు, ఆయన మరణాన్ని గెలిచిన వాడు కనుక నేను కూడా మరణాన్ని గెలవగలనటువంటి ఒక ధీమా హామీ మనకి ఉంది, అభయం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరణము తాండవమాడినటువంటి స్థలం అది. లోకమే వైధావ్యముగా అంటే ఒక విధముగా మార్చబడినటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థలము. అయితే యేసుక్రీస్తు తాకిన స్థలమే కానీ, యేసుక్రీస్తు వారు స్పృశించిన ఆ కుటుంబమే కానీ, మనుషులే కానీ, జీవితాలే కానీ అవి ఎలాంటివన్నా పుణ్యభూమిగా అంటే పరిశుద్ధమైనవిగా రూపుదాల్చుతాయి, పరిశుద్ధమైన వారిగా మారిపోతారు. అందుకే కాలం తాకిది ప్రతిదీ పాతదైపోతుంది, కానీ యేసుక్రీస్తు నిన్ను తాకితే, నన్ను తాకితే, మన బిడ్డలను తాకితే, మన కుటుంబాలను తాకితే, మన ఇంటిలో ఉంటే, మన సంఘమైన ఉంటే పరిశుద్ధత ఇట్టే వస్తుంది. అందుకే లోకానికి మన పిల్లలు అప్పగించుకుండగా క్రీస్తుకు మన బిడ్డలను అప్పగించుకునే వారిగా, క్రీస్తుకు మన బిడ్డలు దాసోహము చేసేవారిగా ఉండేటట్లు మనం చేస్తే పరిశుద్ధత యేసు ప్రభువు మనకి అనుగ్రహించగలరని మనం నమ్మాలి. వారైనను సిలువ వేసిన స్థలముకు సమీపముగా ఒక తోట ఉండను అని యోహాను చాలా అద్భుతంగా వ్రాస్తున్నాడు. ముగ్గురు సువార్థికులకు యోహాను సువార్త అనేటువంటి ఈ సువార్థికుడికి చాలా భిన్నం అనేది కనిపిస్తుంది. పిల్లరా, యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు, ఆయన పుట్టక మునుపు జరిగినటువంటి మనము ఆలోచిస్తే, భూమి అనేది మనము నివాసం చేస్తూ కూర్చొని నిలిచి నడుస్తూ ఉన్నటువంటి ఈ భూగ్రహం అనేది యుగ యుగాలుగా చావుల బీడు బారిపోయినటువంటిది. మనుషులు పుట్టడము చనిపోవడమే జరుగుతుంది. చనిపోయిన వానికి నిరీక్షణ అన్నది లేదు, ఒక అభయము లేదు, ఏ విధమైనటువంటి వారి జీవితంలో అభిలాష అనేది లేదు, అంటే ధీమా లేదు. నేను చనిపోయినా మరలా నాకు ఒక జీవితం ఉంది, నాకు ఒక బ్రతుకుంది అనేటువంటి ఆలోచన లేదు. యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు చావులు బీడిగా ఉంది, సేద్యపరచబడలేనటువంటి భూమిగా కనిపిస్తుంది. ప్రియ సంగమా, అలాంటి బీడు భూమి మీద, కరకు నేల మీద యేసుక్రీస్తు వారు కాలు మోపారు. నీ హృదయం నా హృదయం కూడా కరకు నేలను పోలినదైతే ఆయన స్పృశిస్తే మన హృదయం కూడా మారిపోతుంది. కఠినమైన శిల లాంటి హృదయమైనా సరే ఆయన కరుణ రసధారగా మార్చే గొప్ప దేవుడైనా. మన హృదయము మాంసపు మెత్తని స్వభావం కలిగినటువంటిదిగా మారాలంటే, కఠినమైనటువంటి స్థితి మనలో నుండి బయటకు వెళ్ళిపోవాలంటే ఆయన నిన్ను తాకాలి, ఆయన కాలు నీపై ఉండాలి, ఆయన పాదము ఈ నేలను మోపినప్పుడు ఈ నేల ఏమైపోయింది, ఈ భూమి ఏమైపోయింది అనేది మనం ఆలోచన చేయాలి. పిల్లరా, ఆయన బ్రతుకులు కూడా కాటికి అప్పచెప్పాలని యేసుక్రీస్తు వారిని మరణం ఎంతో ప్రయత్నించింది. మన సువార్తలో అర్థమవుతుంది. పిల్లరా, ఆయన జీవితమును, ఆయన యొక్క బ్రతుకును కూడా మరణము కాటికి అప్పచెప్పాలని, ఆయన కూడా మరణవశము చేసేసుకుందామని ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆయన శరీరము, ఆయన పరిశుద్ధమైనటువంటి దేహము తాకగానే ఏం జరిగింది అని మనం చూస్తే ప్రవచనాలు కనిపిస్తూ ఉంటాయి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాల్లో అలంకారంగా వ్రాయబడినవి. భూమిని గురించి మనం దీనికి దృష్టాంతముగా అలంకారప్రాయంగా వ్రాయబడిన మాటలు మనం చెప్పుకోవచ్చు. పిల్లరా, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను, అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోన్లు కొన్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఎలా ఉంది అని ఆలోచిస్తే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఎప్పుడు? యేసుక్రీస్తు తాకిడి, యేసుక్రీస్తు పిల్లరా ఆయన యొక్క స్పర్శ తగిలితే
ఎండినటువంటి ప్రాంతము కూడా, ఎండిన జీవితాలు కూడా, ఎండిన బ్రతుకులు కూడా చిగురింపగలవు, పరిశుద్ధతను సంతరించుకోగలవు. అడవి ఉలసించి కస్తూరి పుష్పం వలె పూయును అని వ్రాయబడుతూ ఉంది పిల్లరా. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములో పాడును. భూమి మరలా సజీవముగా మారింది. భూమి మరలా సజీవత్వాన్ని సంతరించుకుంది. ఎలా ఆ సజీవత్వం అనేది పొందుకుందంటే కేవలము యేసు అనేటువంటి ఆ నామాన్ని బట్టి, ఆయన బ్రతుకును బట్టి, ఆయన జీవన శైలిని బట్టి. ఎందుకనంటే ఆయన కేవలము మనుష్యుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఎవరికి కూడా లేదు. ఆయన పరిశుద్ధత మనకి, మన పాపాలు ఒప్పుకుంటే, ఆయనలో కడుగుబడ్డానికి మనం ఇష్టపడితే నేరుగా పరిశుద్ధతను దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ పావనుడు, ఆ పరిశుద్ధుడు ఈ నేలను తాకితే, మనుషులను తాకితే మనుషుల యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. పిల్లరా, యేసు శిలువ రక్తము ఎడారిని ఒక తోటగా మార్చేసింది. ఎప్పుడైతే గొల్గొతా కొండపై ఆ కలువరి శిలువలను వేలాడుతూ ఉన్నారో, పంచగాయాల నుండి ఇటు చేతులకు, కాళ్ళకు, ప్రక్కలో ఏవైతే ఈ పంచగాయాలు కనిపిస్తున్నావో, తలపై వేయబడిన ముండ్ల కిరీటము అంటే తలలో ఉన్నటువంటి రక్తమంతా వచ్చేస్తూ ఉంది. చేతులకు వేయబడినటువంటి ఈ శీలం నుండి రక్తము స్రవిస్తుంది. ప్రక్కలో బల్లిపు పొడి ద్వారా లోపల ఉన్నటువంటి రక్తమంతా స్రవిస్తుంది. పాదాలకు మేకలు వేయడం జరిగింది. పిల్లరా, ఈ పంచగాయాల ద్వారా, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో అద్భుతమైన పాటలు ఉంటాయి. పంచగాయాల మీద 5 గాయాల ద్వారా ఆ గాయాల నుండి స్రవిస్తున్న ఆ రక్తము ఏమైందంటే ఎడారిని పోలినటువంటి నేలను ఒక తోటగా మార్చేసింది. మనందరికీ తెలుసు పిల్లరా. నిన్నటి దినమందు అంటే మొన్న గుడ్ ఫ్రైడే ఆరాధనలో చర్చలో మనం చెప్తూ ఉంటారు, 7 మాటలు సంపూర్ణమైన తర్వాత ఆ కొద్ది నిమిషాల వ్యవధిలో ఆయన ప్రాణమును అప్పగించిన తర్వాత, ఆత్మను అప్పగించిన తర్వాత జరిగిన కార్యాలు, దేవాలయంలో ఉన్నటువంటి తెర నడిమికి చెనగడం అనేది కనిపిస్తూ ఉంది. అది చిరిగిపోవడం కనిపిస్తూ ఉంది. శిలలు బద్దలవ్వడము, భూ ప్రకంపనలు రావడము, చనిపోయిన వారు లేవడం అనేది, జీవాన్ని పొందుకోవడం అనేది కనిపిస్తుంది. ఎలా? కేవలము పరిశుద్ధుడైన ఆయన రక్తమే ప్రాణము అని మనందరికీ బాగా తెలుసు. రక్తము ద్వారా మనిషికి జీవం అనేది వచ్చింది.